ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారం కూడా మనం విజ్ఞాపన ప్రార్థన గురించి తెలియజేస్తూ వస్తూ ఉన్నాను. మరి విజ్ఞాపన ప్రార్థన గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే విజ్ఞాపన ప్రార్థన చేసినటువంటి వారిలో మరి గొప్ప భక్తులైనటువంటి మొదట మనకి అబ్రహాం గారు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన, లోతు గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. అలాగే తర్వాత మోషే గారు తన ప్రజల గురించి చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన గుర్తు చేసుకున్నాం. దావీదు గారు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన గుర్తు చేసుకుంటూ వచ్చాను. అలాగే తర్వాత ఎవరంటే నెహెమ్యా గారు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన గుర్తు చేసుకున్నాం. ఆ తర్వాత మనం మరి ఇంకా ఎవరంటే ఎస్తేర్ రాణి గారు చేసిన విజ్ఞాపన ప్రార్థన గుర్తు చేసుకున్నాం. మరి ఈ రోజున కూడా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మీ ముందుకు తీసుకురావాలని చెప్పి, ఒక చక్కటి యవనస్తుని గురించి మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఆయన చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన మరి మనం ధ్యానించుకొని పోవచ్చున్నాం. ఈ రోజున దానియేలు గారు చేసిన విజ్ఞాపన ప్రార్థన గురించి మనం ధ్యానించుకొని పోవచ్చున్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే దానియేలు గారు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన అనేటువంటి అంశం మీద మనం ధ్యానించుకుంటా ఉన్నాం. దానియేలు గారు చేసిన విజ్ఞాపన ప్రార్థన, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపై పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ప్రార్థించేద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణభూతులైన పరలోకమున్న పరమ తండ్రి, నీ అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడా నీవే నాతో మాతో మాట్లాడమని, ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం కోరినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చూస్తుంటే, అంతటా నేను గోనె బట్ట కట్టుకుని ధూళి తలపై వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుంది. అంతటా అంటే అది ఏమైంది, ఎందుకని అని మనం చూసినట్లయితే, ఈ యొక్క దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మాదీయుడు అహస్వేరోసు యొక్క కుమారుడైనటువంటి దర్యావేసు కల్దీయులపై రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం నందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చినటువంటి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసినటువంటి 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవి అని గ్రంథముల వలన గ్రహించితిని. హల్లెలూయా. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు మరి ఆ 70 సంవత్సరములు ఏంటంటే యెరూషలేము పాడుగా ఉండవలసినటువంటి 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవి. పాడైపోయినటువంటి పురములు తెలిసినప్పుడు నెహెమ్యా గారు ఏం చేశారంటే, తను దేవునికి ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఈ భక్తులకు అందరికి ఉన్నటువంటి అమూల్యమైనటువంటి లక్షణం ఏంటంటే, సమస్య వస్తే 10 మందికి చెప్పట్లేదు, వాళ్ళు సమస్య వస్తే 10 మంది దగ్గర డిస్కషన్ చేయట్లేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ప్రియులారా, మీ కుటుంబంలో సమస్య ఉందా, మీ సంఘంలో సమస్య ఉందా, మీ భార్యాభర్తల మధ్య సమస్య ఉందా, లేకపోతే ఎవరి దగ్గర సంఘాల మధ్య, లేకపోతే ఎటువంటి సిచ్యువేషన్లో సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రకారం మనం చూసినట్లయితే, ఎప్పుడైనా సమస్య ఉందంటే డిస్కషన్ చేయట్లేదు. ఆయన ఏం చేస్తున్నారంటండి, ఎస్తేర్ గారు సమస్య తెలిసింది, వెంటనే ఉపవాసం ఉంది, మోకరించింది, ప్రార్థన చేసింది, ప్రభుతో గడిపి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళింది. నెహెమ్యా గారు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, బాగా బలహీనమైపోయి ఆయన ప్రార్థన చేసేకారు. అంతగా ప్రార్థన చేసి ఈవెన్ రాజుగారిని కూడా అడగలేదు. కానీ ప్రార్థన పవరే రాజుగారిలోంచి ప్రశ్నించేలా చేసింది అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇక ప్రతి వారిని కూడా చూసినట్లయితే దేవుని భక్తులంతా కూడా ఏం చేశారు, అబ్రహాం గారు కూడా దేవుని దూతలు వచ్చి చెప్పారు, మేము నాశనం చేయడానికి వెళ్తున్నాం అంటే, తెలిసినటువంటి వెంటనే నైట్ అంతా నిద్రపోవాలి, చాలా భారంతో ప్రార్థన చేసేట్టు పొద్దుట ఏమైందని చూస్తుంటాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని మనస్సు మనం కలిగి ఉంటామో, ప్రక్క వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు, లోకమంతా ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు హాయిగా తిని మనం పడుకోలేము. చూడండి, ఇక్కడ ఇంకొక తెలిసిందనమాట, విముక్తి టైం అయింది కాబట్టి ఇప్పుడు సెట్ అవ్వాలి, ఏం చేయాలి, అసలు ఏంటి విషయం ఏంటని ఇర్మియా గ్రంథంలో రాయబడిన పుస్తకాల ద్వారా తెలుసుకున్నాడంటే, సమాచారం ఏమి ఆయన ఎవరో చెప్తే కాదు. తెలిసిన వెంటనే నెగిటివ్ సమస్య వచ్చినా ఏదొచ్చినా వెంటనే ముందు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంతటా నేను గోనె బట్ట కట్టుకుని, అదేంటండి
సమస్య తెలిసిన వెంటనే గోను బట్టి ఇతను ఎందుకు తగ్గించుకోవాలి? దానియేలు గురించి మీకు అందరికీ తెలుసు. ఏదో దేశం వెళ్తారు, వాళ్ళు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు. శద్రకు, మేషకు, అబేద్నెగోను వారు మరి దానియేలు గారిని సింహాల బోన్లు వేస్తారు. ఇవన్నీ తెలిసినటువంటి విషయాలు మనకి. అంతటి పరిస్థితుల్లో కూడా తన జీవితాన్ని ఎప్పుడు కూడా అపవిత్రపరచుకోవడానికి, అపవిత్రమైన తిండి తింటాం కానీ దేన్ని కూడా ఇష్టపడకుండా కేవలం దేవుని కొరకే జీవించాలి అనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తిగా మనం దానియేలు గురించి మనం చూస్తూ ఉంటుంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అటువంటి దానియేలు గారు ఎందుకని గోనె బట్ట కట్టుకుని ధూళి పోసుకుని హల్లెలూయా ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై, దేవునికి స్తోత్రం, విజ్ఞాపన చేయాలంటండి. ఇప్పుడు కూడా మనం విజ్ఞాపన చేస్తున్నాం. ఎవరి కోసం అన్నాను? మన బంధువుల కోసం, స్నేహితుల కోసం, మనకి విరోధస్తుల కోసం, మన మీద భయంకరమైనటువంటి మరి సిచ్యువేషన్స్ ఎదురు చేస్తూ ఉంటుంటారు చాలామంది. బిజినెస్లోను, వ్యాపారాల్లోను, లేకపోతే ఇంకా చాలా విషయాల్లో మనకి నష్టం కలిగిస్తూ ఉంటుంటారు, ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంటారు. అటువంటి వాళ్ళ కోసం మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. బాగుండాలి. హల్లెలూయా. ఈయన బాధ అంతా ఏంటి? యెరూషలేము పట్టణం ఇవన్నీ కూడా బాగుండాలి, మంచిగా ఉండాలని చెప్పి నెహెమీయా గారి బాధ అంతా ఏంటి? నేను కోటలో ఉన్నాను, మంచిగా ఉద్యోగం, మంచి పొజిషన్లో ఉన్నాను అనేటువంటి సంతోషం కంటే ఆ బాధ ఈయన భారం కలిగించింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, మరి దేవుని వాక్యం ఇచ్చినటువంటి మీరు చుట్టుపక్కల ఎంతో భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. మనం అక్కడ సిచ్యువేషన్ ఎదురైనట్టు మనం ఏం చేస్తామంటే ఎట్లాగైనా సాయం చేయాలని చెప్పి ఫైనాన్షియల్గా లేకపోతే ఇట్లా ముందుకెళ్తాం. తప్పని నేను అనట్లేదు, మంచిదే. కానీ ఆ చేసేటువంటిది ప్రభు చేతుల్లోంచి పట్టుకెళ్ళి మనం ప్రజలకు ఇవ్వగలుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచించేద్దాం. సోషల్ సర్వీస్ చేయడం అనేది తప్పు అని అనట్లేదు, కానీ మంచిదే మనం ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం, ఇవ్వటం. ముందు ప్రభు దగ్గర గడిపి, ప్రభు చూడండి, చిన్న అబ్బాయి 5 రొట్టెలు 2 చేపలు ఉంటే ఏం చేశాడు ఆయన? పక్క అబ్బాయి ఏడుస్తున్నాడని చెప్పి ఇచ్చేసాడా? లేదు. ఈ పక్కనే చిన్నపిల్లడు ఉన్నాడు, వాడికి పెట్టి వాడికి 1 రొట్టు 1 చేప వాడికి ఇచ్చేటి ఇవ్వలేదు. ఈ పక్కన పిల్లలు ఉన్నారు, ఇచ్చారా? ఈ పక్కన వాళ్ళ రిలేటివ్స్ ఉండొచ్చు, ఇచ్చారా? ఈ పక్కన రిలేటివ్స్కి ఇవ్వలేదు, అక్కడ పక్కన చుట్టాలకి ఇవ్వలేదు, అక్కడ పక్కన ఆకలితున్న వాళ్ళకి ఇవ్వలేదు. ఈవెన్ తను కూడా తినలేదు, ఆకలిస్తున్నా కూడా ఏం చేశాడు? దేవుని చేతిలో పెట్టాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని చేతిలో పెడితే నేను పొద్దు నుంచి ప్రసంగం చేస్తున్నాను, వింటున్నా, మీకు ఎంత ఆకలిస్తే చెప్తున్నా, నాకెంత ఆకలిస్తుంది? 5 రొట్టెల్లో 2 చేపల్లో మరి నేను చేప తింటాను, 2 రొట్టెలు నేను తింటాను అని అన్నాడు ఆ దేవుడు. హల్లెలూయా. మన దేవుడు మన నుంచి ఏం ఆశించడం ప్రియులారా? ఎప్పుడు కూడా మనం నాటిది ప్రతిది కూడా విత్తనం అనమాట. హల్లెలూయా. దేవుడికి చేతిలో పెడితే ఒక విత్తనం, ఒక వడ్ల గింజ, ఒక ధాన్యపు గింజ భూమిలో పాతినట్లయితే అది కొన్ని వేల గింజలుగా తిరిగి మనకిస్తుంది భూమి. అలాగే దేవుడి చేతిలో పెట్టేది ప్రతిది కూడా ఒక విత్తనం లాంటిది. దేవుడికి ఏం అవసరం లేదు మన నుంచి, మనం ఇచ్చేటువంటిది. హల్లెలూయా. ఆ చిన్న కుమారుడు ఇచ్చినప్పుడు తీసుకున్నాడంటే అందరూ అనుకుంటారు, అయ్యో యేసుప్రభు ఎలా అట్టు చూసారా, చిన్న పిల్లడని కూడా అనుకోకుండా వాడి దగ్గర తీసేసుకుంటున్నాడే, ఎంత చిన్న పిల్లడి దగ్గర. ఈరోజు చాలా మంది అంటుంటారు, వాళ్ళు ఎంత పేదవాళ్ళు అండి, వాళ్ళ దగ్గర కానుకలు తీసుకుంటున్నారు అంటుంటారు. వీళ్ళరా, నీవు నిజంగా సంతోషంగా ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఆశ్రయించారంట. నిజంగా మనస్ఫూర్తిగా, మనసులో ఏమి లేకుండా ఇచ్చినట్లయితే ఆ దీవెన పొందకుండా పోతే ఇప్పటికీ కూడా ఆశీర్వాదం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. హల్లెలూయా. మరి చిన్నపిల్లడు ఇచ్చాడు 5 రొట్టెలు 2 చేపలు, ఆకలితో అలమటి ఇచ్చాడా? అదే 5 రొట్టెలు 2 చేపలు తిన్నట్లయితే ఆకలేసేదే మళ్ళీ. కానీ గంపలు ఇస్తున్నాడు దేవుడు, 12 గంపలు మిగిలిపోయినాయి అంటండి. హల్లెలూయా. అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే అదనమాట. మనం ఎప్పుడైతే డైరెక్ట్గా సోషల్ సర్వీస్ చేయాలనో లేకపోతే ప్రజలకు ఏదో సహాయం చేయాలనో మనం ముందుకెళ్ళిపోతే సాటిస్ఫాక్షన్ అవ్వదు, విమర్శలు వస్తాయి మనకి. హల్లెలూయా. కాబట్టి ముందేం చేయాలంట? ప్రభు సన్నిధిలో గడపాలి, ప్రభు చేతిలో పెట్టాలి ఏదైనా. అప్పుడు ప్రభు చేతిలోంచి ప్రభు ఇస్తారు మళ్ళీ ఇప్పుడు చేయమని చెప్పేసి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక రొట్టె ముక్కను పెట్టుకుని దేవుడు ఇచ్చేసేది, ఒక రొట్టె ముక్కను తీసుకుని పైకెత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఈరోజు మనకిచ్చిన ఉద్యోగమైనా, మనకిచ్చిన ఫోన్ అయినా, మనకిచ్చిన బట్టలైనా, ఏమైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు వాడిని ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దానియేలు గారికి దేవుడు ఇచ్చినట్టు భారం ఎంత అద్భుతమైనటువంటి చూసారా? దానియేలు గారిలో దేవుని మనస్సు ఉన్నదనమాట. దానియేలు గారిలో క్రీస్తు కలిగిన మనసు మనం చూస్తాం, దానియేలు గారిలో యేసుక్రీస్తుని మనం చూడగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెజ్జయ మనం చదువుకుంటే చాలా విషయాలు మనకు తెలిస్తే 4వ వచనం మనం చూసినట్లయితే హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన ఒప్పుకొన్నదేమో కనుక ప్రార్థన చేసుకున్నాడు దానియేలు గారు. భారం వచ్చింది. ఎలా ఉన్నాడు ఆయన? గోనె బట్ట కట్టుకున్నాడు, అంటే తనను తాను తగ్గించుకున్నాడు.
మంచి ఉద్యోగం, మంచి స్థితి, మంచి జ్ఞానం, నాలెడ్జబుల్ పర్సన్, చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి, మంచి ఉద్యోగం, మంచి కోట్లు అన్నీ ఉన్నప్పుడు ఆయన గోనె బట్ట కట్టుకోవాల్సిన పరిస్థితి ఏంటి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. గోనె బట్ట కట్టుకుని తూలి తలపై పోసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనం చేయుటకి ప్రభువు దేవుని ఎదుట మనస్సు నిబ్రం చేసుకొని ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒక్క రోజన్నా మనం ఈ ప్రపంచం కోసం ప్రార్థన చేసాం, ఉపవాసం ఉండి ఒక్క రోజన్నా మనం సమర్పించుకున్నామా? హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించేయండి. మనం ఏం చేసాం దేశం కొరకు? దేశం ఏం చేసింది? మనకి గవర్నమెంట్ ఏమి ఇచ్చింది? ఏం పథకాలు ఇచ్చింది? ఏం చేసింది? లేకపోతే మాకు ఈ స్కీమ్ రాలేదు, ఆ స్కీమ్ రాలేదు, ఇది రాలేదు, అది రాలేదు మనం అనుకుంటా ఉన్నామే. అసలు మనం ఏం చేసాం? ఆలోచన చేసుకున్నాం మనం ఎప్పుడన్నా? గవర్నమెంట్ ఇచ్చే పథకాలు తీసుకోవడం నేను తప్పు అనట్లేదు, గవర్నమెంట్ చేసే సహాయం మీరు పొందుకోవడం నేను తప్పు అనట్లేదు. కానీ మనం ఏ విధంగా ఉపయోగపడతా ఉన్నాం? ఇక్కడ చూడండి, దానియేలు గారు నాకు ఏం చేశారో, అయ్యో నన్ను అక్కడ నుంచి ఇక్కడ అయిపోయింది నా జీవితం, నేను అక్కడ లేను కదా ఇంకా అనుకోవట్లేదు. నేను హల్లెలూయా. చాలా మంది అనేటువంటి మాట ఇదే మాట, నాకు ఎందుకంటే నేను అక్కడ లేను, వాళ్ళ దగ్గర లేను, నాకు సంబంధం లేదు అంటుంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు నమ్మదగినటువంటి వాడు, దేవుడు మరి ఎంతైనా కూడా ఆయన చేయగలిగినటువంటి వాడు. హల్లెలూయా. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా మహాత్యము కలిగినటువంటి భీకరుడవగు దేవ, నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయవాడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మేమైతే నీ దాసులమగు ప్రవక్తలు నీ నామమును బట్టి నీ రాజులకును మా రాజులకును మా అధిపతులను మా పితరులకును యూదయ దేశం అంతటికి నీ చెప్పిన మాటను ఆలకింపక నీ ఆజ్ఞను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారు. ప్రియులారా, ఇక్కడ దానియేలు గారు చేసినటువంటి ప్రార్థనలో అసలు ఆయన ఏమన్నా తిరుగుబాటు చేశాడా? దేవుని మాటకు వ్యతిరేకం చెప్పాడా? ఇంకా వాళ్ళకి అద్భుతమైనటువంటి రాజ్యాహారం తినేటువంటి అవసరం వచ్చినా కూడా ఇటువంటి ఆహారం తిని నన్ను నేను మలినం చేసుకున్న ఆహార విషయం కూడా అంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఆయన పాపం చేశాడు. కానీ చెప్తున్నాడు, ఆయన ప్రార్థన ఏం చేస్తున్నాడు? ప్రజల పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. మోషే గారు అన్నాడు, మీ పాపం పరిహార నిమిత్తం మరలా నేను కొండకు వెళ్తాను, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, దేవుని బ్రతిమాలుతాను. హల్లెలూయా. స్పిరిచువల్గా మరి మెచ్యూరిటీ అయినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరి కొరకు ప్రార్థన చేస్తారంటే ఎదుటి వారి కొరకు, రాజుల కొరకు, యాజకుల కొరకు, ప్రజల కొరకు, అందరు అధికారుల కొరకు, వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. ఎప్పుడు కూడా నా భార్య, నా పిల్ల, నా ఉద్యోగం, నా వీళ్ళు, నా వాళ్ళు, మా బంధువులు, స్నేహితులు, ఇట్లాగే కాదు ఈ సర్కిల్. అంటే చిన్న సర్కిల్ ఇది. భార్య, పిల్ల, అన్న, తమ్ముడు ఇవన్నీ ఇక్కడ చుట్టూ ఉంటారు. కానీ ప్రపంచం ప్రకారం మనం చూసినట్టు చాలా పెద్ద సర్కిల్ వస్తుంది అన్నమాట. కాబట్టి మనం లిమిట్గా ఉంటున్నామా, యూనివర్సల్గా ఉంటున్నామా? హల్లెలూయా. కాబట్టి యూనివర్సల్గా చేయాలి మనం ప్రేయర్ ఎప్పుడు కూడా. హల్లెలూయా. చూడండి, నేను చెప్తూ ఉన్నటువంటి మాటలు ఏంటంటే, మేము చెడుతనం చేసాము, చెడుతనం ప్రవర్తించి తిరుగుబాటు చేసిన వారము అని చెప్తా ఉన్నాడు. అంటే ఈయన చేయలేదు, ఆ ఇజ్రాయేల్ జాతి గురించి మాట్లాడుతూ వాళ్ళందరి గురించి చెప్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. ప్రభువా నీవే నీతిమంతుడు, మేమైతే సిగ్గు చేత ఒక వ్యవహారం పొందినటువంటి వారం, మేము నీ ఎదుట తిరుగుబాటు చేసింది, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి. యెరూషలేములో యూదయ దేశంలో నివసించుచు స్వదేశ వాసులుగా ఉన్నట్టు మరి పరదేశవాసులుగా ఉన్నట్టు ఇజ్రాయేలీలందరినీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ప్రభువా నీకు విరోధముగా పాపం చేసినందున మాకును, మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకు ముఖమును చిన్నబోనట్లు సిగ్గే తగినది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసేది, అయితే ఆయన కృపా క్షమాపణ కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చూసారా ప్రియులారా? హల్లెలూయా. ఇక్కడ దేవుడు మోషేతో మాట అంటా ఉన్నాడు. ఏంటంటది? ఇజ్రాయేల్లో మెడవంచని ప్రజలు పాపం చేసి చాలా పాపలైపోయారు, నాశనం చేస్తాను అంటా ఉన్నాడు దేవుడు. అప్పుడు మోషే గారు చేసిన ప్రార్థన చేశారు, నువ్వు మహా గొప్ప దేవుడు, అద్భుతాలు చేసి ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని వచ్చావు, మరి వాళ్ళ ఎదుటి నీ యొక్క నామానికి ఎంత అవమానం వస్తుంది ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలను ఇలా చేశాడు దేవుడు అంటారు. కాబట్టి నువ్వు ఎంత గొప్పవాడు, ఎంత అద్భుతంగా నడిపించే వాళ్ళని, నీ నామం ఎంత గొప్పది. హల్లెలూయా అని చెప్పి దేవుని వాగ్దానాలు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రజలు నీ ప్రజలే కదా ప్రభు, నీ సృష్టి కదని చెప్పి సృష్టికర్తకు సృష్టిని గురించి గుర్తు చేస్తూ వస్తున్నాడు, ప్రజల గురించి గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, విజ్ఞాపన చేసేటప్పుడు చూడండి, వీళ్ళందరూ ఒకేలా ఉన్నది.
ప్రజలు నీ ప్రజలే, మరి నీ నామం వాళ్ళ మధ్యలో అవమానపడుతుంది. తర్వాత నువ్వేం చేసావు? వాగ్దానం చేసావు కదా, మమ్మల్ని ఆశీర్వదిస్తాను, బలపరుస్తానని. ఈ విధంగా 3 విధాలు. కాబట్టి ఇక్కడ కూడా దానియేలు గారు కూడా ఏం చేస్తున్నాడు చూడండి. ఈ ప్రజలు అంతే, నిజమే తప్పు చేస్తాం, మేమంతా వాళ్ళ అపరాధం నేను ఒప్పుకుంటున్నాను, కానీ నీ ప్రజలే కదా ప్రభా, వాళ్ళంతా నువ్వే సృష్టించి నువ్వు వాగ్దానం చేస్తావు కదా. తర్వాత ఏంటంటే నువ్వు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, మేము పాపం చేసాం అని చెప్పి ఒప్పుకుంటూ ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలనని సెలవిచ్చిన కానీ మేము మా దేవుడి మాట వినకపోతే, ఇశ్రాయేలులందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వినకపోతే తిరుగుబాటు చేస్తే మేము పాపం చేసేది కనుక నేను శపించదనని నీవు నీ దాసులకు మోసే ధర్మశాస్త్రం నందు ప్రమాణం చేసినట్లు ఆ శాపం మా మీద కుమ్మరించింది. మోసే ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి శాసనం ప్రకారం మాకు వచ్చింది, నిజమే. 12వ యేరుషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదకి మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేరును. మోసే ధర్మశాస్త్రం ముందు రాసిన కీడు అంతా మాకు సంభవించును. దేవునికి స్తోత్రం కలుగును. మేము మా దేవుడిని యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టు ఈ కీడు మా మీదకి రాజేసాను. ప్రభువా మా దేవ, నీవు నీ బాహుబలం వలన నీ జనం ఐగుప్తులో నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటేవి. వావ్, చూసారా? సేమ్ మళ్ళీ మోషే గారు బాటలో వచ్చేసాడు. దానియేలు గారు అద్భుతంగా చేస్తున్నటువంటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థనలు ఎప్పుడు కూడా దేవుడు చేసిన మహోన్నత కార్యాలను గుర్తు చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. అంతేగాని ఇప్పుడు వచ్చిన శ్రమ ఏంటి ప్రభావ, ఈ శ్రమ ఏంటి అట్లా కాదు. వీళ్ళు ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తున్నారు చూసారా. మోషే గారు అయినా వీళ్ళైనా ఎవరైనా మోషే గారు ఏం చేశారు? నువ్వెంత అద్భుత రీతిలో రప్పించావు, అదే మాట చెప్తున్నాడు ఇక్కడ కూడా. ప్రభువా మా పాపం బట్టి మా పితరుల దోషం బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూ ఉన్నటువంటి సకల ప్రజలైతే నిందాస్పదమైనది, యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైనటువంటి పర్వతము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 15వ వచనం చూసినట్లయితే, ప్రభువా మా దేవ, నీ బాహుబలం వలన నీ జనము ఐగుప్తులో నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటివే. హల్లెలూయా. చూడండి మళ్ళీ ఏం చేస్తున్నాడు ఆయన? పాత విషయం, దేవుడు చేసిన అద్భుతమైనటువంటి కార్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి విజ్ఞాపన చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటుంటే వాళ్ళు చేసిన తప్పే, లేకపోతే ఇట్లా అట్లా కాదు. అసలు దేవుడు గతంలో చేసిన అద్భుత కార్యాలు మనం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎప్పుడైనా గుర్తు తెచ్చుకుంటున్నామా? విజ్ఞాపన చేసేటప్పుడు దేవుని అద్భుతమైన కార్యాలు మనం ధ్యానిస్తూ ఉన్నామా? ఇక్కడ మోషే గారు అదే చేస్తూ ఉన్నాడు, దానియేలు గారు కూడా అదే చేస్తూ ఉన్నాడు. నువ్వు మళ్ళీ చదువుతాను చూడండి. ప్రభువా మా దేవ, నీవు నీ బాహుబలం వలన నీ జనం ఐగుప్తులో నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటేవి. మేమైతే పాపం చేసేటం అనుసరించదు, మేము పాపమే చేస్తాం, కానీ ఇప్పటి వరకు కూడా నీ నామానికి ఘనతే ఉంది. నీ నామం కనపరచబడాలి. నీ ఉన్నతమైనటువంటి దేవుడు, నువ్వు గొప్ప దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా విజ్ఞాపన చేసేటప్పుడు దేవుని నామాన్ని కనపరచాలి, దేవుని నామాన్ని హైలైట్ చేయాలన్నమాట. మహిమపరుస్తూ ఉండాలి, మన పాపలు ఒప్పుకుంటూ ఉండాలి, దేవుని హెచ్చిస్తూ ఉండాలి, మనం తగ్గించుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏం చేస్తాం? మేము పాపం చేస్తాం, కానీ నువ్వు అద్భుత రీతిలో బాహుబలం చేత నన్ను నడిపించావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెరూషలేము 16వ వచనం. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతం, ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపము నీ రౌద్రం తొలగనిమ్మని నీ నీతి కార్యాలను బట్టి నీకు విజ్ఞాపన చేసుకొనిచున్నాను. ప్రభా దయచేసి క్షమించు, యెరూషలేము మీదకి వచ్చినటువంటి నీ కోపాన్ని తగ్గించుకో దేవా. మోషే గారు కూడా ఏం చేస్తున్నారు? బతిమాలుతున్నాడు, దేవా నువ్వు ఎంత గొప్పవాడు దేవా. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్లాగా ఎందుకంటే చక్కటి ఉద్యోగం, చక్కటి పొజిషన్, ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి దానియేలు గారికి ఎందుకు బాధ? ఇట్లాగా తగ్గించుకుని ఉపవాసం ఉండి గోను కట్టుకుని ఇలా ఆలోచించేయండి. ఎందుకు ఆయనకింత? 3వ వచనం చూసినట్లయితే చాలా అద్భుతమైన మాట. ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞానం జరిగి ప్రభువుకి దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే అంత పరిస్థితి ఆయనకి ఎదురైంది. ఒక్కడికి ఆ భారం ఎందుకంట? మామూలు మనిషి కాదైనా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనకున్న పనుల భారం బట్టి, మనకున్న ఉద్యోగం బట్టి, మనకున్నటువంటి ఆవగేషన్స్ బట్టి దేవుని సందులో ఒక గంట గడపాలన్నా, దేవుని సందులో ఒక సమయం కేటాయించాలన్నా కూడా చాలా కష్టమైపోతుంది మనకి ఈరోజు. కానీ వీళ్ళంతా కూడా దానియేలు, దావీదు, నెహెమ్యా, ఎస్తేరు, వాళ్ళు ఉన్న పొజిషన్ ఆర్డినరీ పొజిషన్స్ కాదండి.
వాళ్ళు ఈ లోకానుసారంగా కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, స్పిరిచువల్గా కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ లోకంలో బిజీ అయిపోయని చెప్పి దేవుని పక్కన పెట్టలేదు, లేకపోతే దేవుని బాగా ఆరాధిస్తున్నాం కాబట్టి పేదరికంలో లేరు. రెండాటిలో కూడా ఈక్వల్గా ఉన్నతమైన స్థితిలో ఉన్నారన్నమాట. హల్లెలూయా. ఎస్తేరు గారు మరి ఈ లోకానుసారంగా చూసినట్లయితే రాణి అయినప్పటికీ రాణికి తగ్గినటువంటి ఆ క్రీస్తు బిడ్డ అయినటువంటి రాకుమారిగానే ఉన్నదన్న. యేసుక్రీస్తు కలిగిన మనసు ఆమె కలిగి ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని ఆమెను చూపిస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. అదండి అసలైన రాజరికం అంటే. దానియేలు గారు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, బాగున్నాడు, పదవి ఎన్ని ఉన్నప్పటికీ కానీ ఒక భారం వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. 17వ వచనం చూసిన, ఇప్పుడైతే మా దేవ దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థన విజ్ఞాపన ఆలకించి ప్రభు చిత్తానుసారంగా చిదిలిమైపోయినటువంటి నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశం రానిమ్ము. 18, నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుతున్నాము కానీ మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించటలేదు. మా దేవ శివయోగ్య ఆలకింపు. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడినటువంటి ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనము, నీ పేరు పెట్టబడినటువంటి ఈ పట్టణము దృష్టించి చూడుము. నీ పట్టణం, నీ ప్రజలు. వావ్. అసలు వీళ్ళందరితో ఒకటే హార్ట్ చూసారా, ఒకటే మనస్సు. మోసే గారితో దేవుడు ఏమంటాడు, నువ్వు తీసుకొచ్చావు కదా ఐగుప్తు నుంచి నీ ప్రజలు అంటుంటాడు. మోసే గారు నేనే తీసుకొచ్చాను అవునా అంటున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు, యాక్సెప్ట్ చేశాడా. వెంటనే మళ్ళీ ప్రార్థన చేస్తాను, ప్రభు నీ ప్రజలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నేను ఎక్కడ తీసుకొచ్చాను దేవా, నేను ఒక కర్ర లాంటి వాడిని, నీ చేతిలో కర్ర లాంటి వాడినే. నువ్వు ఎట్లా ఆడిన తప్ప నాదేమీ లేదు. వావ్. కానీ ఈరోజు మనం చూసినట్లయితే చక్కగా దేవుళ్ళు వాడబడుతున్నప్పుడు అసలు అంతా నా వల్లే జరుగుతూ ఉంది, అంతా నేనే అని మనం అనుకుంటూ ఉంటుంటాం. ప్రియులారా, మన దేవుని చేతిలో కర్ర, ఆ కర్రకి ఏమైనా ఉంటుందా? కర్ర ఎటు తిప్పుతాడు తిరుగుతుంటుంది, దేవుడు ఎటు తిప్పుతాడు. కాబట్టి మనం ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, పాత్రలు దేవుని చేతిలో. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాత్ర ఉన్నది, దీన్ని ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది, ఇందులో వాటర్ ఉంది, వచ్చేసాను ఇక్కడ పెట్టాను. మళ్ళీ దాన్ని నేను ముట్టుకుంటే కానీ కదలదు, ఇంకా దానికి ఏమి లేదు. నా వల్లే అతను దాహం తీరింది అంటే అర్థం ఉన్నదా? పిల్లలు గమనించాలి. కాబట్టి మన దేవుని చేతిలో ఒక పనిముట్టులు. కాబట్టి ఈ యొక్క వాక్యం చాలా బాగా చెప్పేసాను అనుకోండి. ఆయన వాడుకున్నాడు కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం, ఆయన స్వరం ఇచ్చాడు కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం, ఆయన జ్ఞానం ఇచ్చాడు కాబట్టి, ఆయన రెవల్యూషన్ ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని వివరించగలుగుతున్నాం. అంతా ఆయనదే. ఆ క్రెడిట్ అంతా కూడా దేవుడిదే. వీఆర్ నథింగ్ అన్నమాట, మనది ఏమీ లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గాడ్ ఈజ్ ఆల్మైటీ. జీసస్ ఆల్మైటీ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి వైష్ణవాలు చూడండి ఇక్కడ. కాబట్టి నీ జనుల చుట్టూ ఉన్న సకల ప్రజల నిందాస్పదమైనటువంటిది. హల్లెలూయా. నీ జనులు ఎంత అద్భుతంగా చేస్తున్నారు చూసారా. 18వ వచనం, నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించలేదు. ఏంటంటే నీ గొప్ప కనికరం. దేవుడు మనకి ఎట్లా కనికరం చూపించాడు, ప్రేమను చూపించాడు కాబట్టే మనం దేవుని బిడ్డలు. అందుకని మన నీతి కార్యాలను బట్టి, మన క్యారెక్టర్ని బట్టి, మన గుణ లక్షణాలను బట్టి, మనం చేసిన దాన ధర్మాలను బట్టి, మనం ఇచ్చిన కానుకలను బట్టి, మనం వెళ్ళినటువంటి రెగ్యులర్గా సన్నిధికి చర్చికి అక్కడ మానకుండా అందుని బట్టి మనం నీతిమంతులు అవ్వలేదు. దేవుని యొక్క కనికరము కృపను బట్టి ఈరోజు మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. యేసయ్య రక్తంలో కడగబడినటువంటి వారిగా దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడినటువంటి ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనము, నీ పేరు పెట్టబడినటువంటి ఈ పట్టణము దృష్టించి చూడు. నీ పేరు, ఎవరి పేరు అంటే నీ పేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మోషే గారు కూడా ఏమైనా ప్రార్థన చేయడం, నీ జనులు, నీ ప్రజలు. హల్లెలూయా. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు, నీ జనులు, నీ పేరు పెట్టబడినటువంటి. అది హార్ట్ అంటే అది అనమాట, దేవుని హార్ట్. ఎప్పుడు కూడా మనం చేస్తాం, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా దేశం. హల్లెలూయా. నా అన్నదానికి నీ అన్నదానికి చాలా తేడా ఉన్నది. కాబట్టి దేవుని చేతిలో పెట్టాలి. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్తున్నాడు దేవుడు.
కాబట్టి ఇక్కడ నీ ప్రజలు, నీ పేరు పెట్టబడినటువంటి ప్రజలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభువా ఆలకించం 19. ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవ చిత్తగించుము. నా దేవ, ఈ పట్టణము ఈ జనము నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకుంటే. వావ్, ఎంత హంబుల్గా, ఘనతకు ముందు వినయం ఉంటుంది అంటుంది. హల్లెలూయా. అహంకారం వెంబడి అవమానం వస్తుందంట. కాబట్టి మనకి ఏది ముందు ఉండదు. అహంకారం ముందుంటే వెంటనే అవమానం వస్తుంది, ఘనత ముందుంటే వెంటనే, వినయం ముందుంటే వెంటనే ఘనత వస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మనం వినయము సాత్వికం కలిగి ఉంటే ఘనత వస్తుంది. గర్వపడి మనం ఏదన్నా ప్రౌడ్గా ఫీల్ అయ్యామనుకోండి, వెంటనే అవమానం వస్తుంది అనమాట. ఇవన్నీ బైబిల్లో ఉన్నటువంటి విషయాలే. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? నీ నామాన్ని బట్టి నన్ను రక్షించేయ్యా, నీ కృప చూపించేయ్యా, నీ దీవెన దయచేయ్యా, చిత్తగించమయ్యా, క్షమించమయ్యా ప్రభువా, ఆలస్యం చేయొద్దు, చెవియొగ్గే నా మనవ చిత్తగించమయ్యా. నా దేవ, ఈ పట్టణమును నీ జనమును నీ పేరు పెట్టబడినవే. లేదు, నీ జనము నీ పేరు పెట్టబడి, నీదే అంతా నీదే. వావ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకుంటుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడిని యెహోవా ఎదుట నా పాపమును నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. హల్లెలూయా. ఎలా చేయాలంటే విజ్ఞాపన, దేవుడు ఎంత గొప్పవాడో గుర్తు చేయాలి ఫస్ట్ ఎప్పుడు కూడా. కాబట్టి ఇదంతా మాది కాదు ప్రభువా, నీదే. ఈ జనాలంతా కూడా నీ జనలే, నీ కొరకే నువ్వు సృష్టించావు, నీ పేరు పెట్టబడినటువంటి వారు అని చెప్పి అంతా ఆయన చేతులు పెట్టేసేది. కాబట్టి ఎవరైనా తప్పుదం చేసినట్లయితే, మన పిల్లలు తప్పుదం చేశారనుకోండి, పక్కింటి వాళ్ళకి వెళ్ళి ఏం చేస్తాం? సారీ అండి, మా అమ్మాయి ఇట్లా చేసింది, మా పాప ఇట్లా చేసింది, మా బాబు ఇట్లా చేశాడు, మీకు పోయినటువంటి వస్తువు నేను కొనిస్తాను. హల్లెలూయా. యాక్చువల్గా తప్పు వాళ్ళు చేశారు, కానీ మన సారీ మనం చెప్తూ ఉన్నాం. తప్పు వాళ్ళు చేశారు, శిక్ష మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మన ఇరుగు పొరుగు వాళ్ళు, మనకు తెలిసినటువంటి వారు ఎవరైనా ఉన్నప్పుడు బాధల్లో రెస్పాన్సిబిలిటీగా మనం ఫీల్ అవ్వాలి. శతాధిపతి ఇంట్లో ఒక దాసుడు పారాలసిస్ వచ్చి పక్షవాతంతో బాధపడుతుంటే రెస్పాన్సిబిలిటీ ఈయన తీసుకున్నాడు. పని ఎవరు గొప్ప చెప్పలేదు, ఇంకో దాసుడు గొప్ప చెప్పలేదు, ఇంకో సైనికుడు గొప్ప చెప్పలేదు. స్వయంగా ఈయన తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ యొక్క సిచ్యువేషన్లో ఆయనే ముందున్నాడు, తన మీద తీసుకున్నాడు భారం, ఆ బాధ్యత తనే తీసుకున్నాడు. వెళ్ళాడు, ప్రార్థన చేస్తాడు, దేవుడిని అడిగాడు, సమాధానం పొందుకున్నాడు, ఇక్కడ స్వస్థత పొందుకున్నాడు, ఇతను లేచేలా చేశాడు, ఇతను నడిచేలా చేశాడు, ఇతను బాగుపడేలా చేశాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏ పరిస్థితికైనా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే అతన్ని చేతుల్లో ఎత్తుకుని అక్కడ పట్టుకెళ్తాం కదా, అది మన వల్ల కాకపోవచ్చు. శతాధిపతి కదా, చేయొచ్చు కదా, మంచి బండి కట్టించో లేకపోతే ఏదో చెట్టు ఇతన్ని అక్కడ తీసుకెళ్ళొచ్చు కదా, లేకపోతే దేశపురం వస్తానని ఇక్కడ రావచ్చు కదా. అదే పాముల వలె వివేకం కలిగినటువంటి, అదే పావుల వలె నిష్కపటమైన హృదయంతో దేవుని దగ్గరికి వెళ్ళాడు, తన దాసులు స్వస్థత పొందుకోగలిగాడు. హల్లెలూయా. ఇంకా చాలా ప్రయత్నాలు చేయొచ్చు కదా, ఇతన్ని తీసుకుని అక్కడికి వెళ్ళొచ్చు, లేకపోతే దేశపురం ఇక్కడ తీసుకురావచ్చు. ఇతన్ని ఇబ్బంది పెట్టలేదు, దేవుడిని ఇబ్బంది పెట్టలేదు, కానీ ఈయన ఇబ్బంది పడ్డాడు. వాట్ ఏ వండర్ఫుల్ హార్ట్ కదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ ఉన్నటువంటి ఇతన్ని ఇబ్బంది పెట్టలేదు, దేవుడిని ఇబ్బంది పెట్టలేదు, మధ్యలో ఇతను ఇబ్బంది పడ్డాడు. అక్కడి నుంచి ఇక్కడ తిరిగాడు, ఇక్కడి నుంచి అక్కడ తిరిగాడు. హల్లెలూయా. అటువంటి మనస్తత్వం మనకు ఉన్నదా? యేసుక్రీస్తు కలిగిన మనస్తత్వం అంటే అదే. పాపంలో పడినటువంటి ప్రజల్ని దేవుడు ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు దూషించలేదు, ద్వేషించలేదు. తండ్రి అయినటువంటి దేవుడిని కూడా మొరపెట్టి, అయ్యో తండ్రి వాళ్ళకి క్షమించాలని అనలేదు. నేను వెళ్తాను దేవా అని చెప్పి ఆ తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పాపుల దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. వీళ్ళని ఏమనలేదు, వాళ్ళని ఏమనలేదు, ఏ దేవుడిని ఏమనలేదు, కానీ మధ్యలో ఈయన నలిగిపోయాడు, తన సిలువలో ప్రాణం పెట్టాడు. ఇక్కడ దావీదు చూసినట్లయితే, దానియేలు చూసినట్లయితే దేవుణ్ణి ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడండి. నీ పేరు పెట్టబడినటువంటి ఈ పట్టణం దృష్టించి చూడు, ప్రభు ఆలకించు, ప్రభు క్షమించు, ప్రభు ఆలసించే చెవికు నా మనం చిత్తగించు. నా దేవ, ఈ పట్టణం నీ జనము, నీ పేరు పెట్టబడి నీ ఘనతను బట్టి నా ప్రార్థన ఆలకించమని వేడుకుంటుని. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయించు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడిని యెహోవా ఎదుట నా పాపమును నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయించుంటిని. ఒప్పుకొనుచు. హల్లెలూయా. ఎవరు ఒప్పుకోవాలి? వాడి తప్పు చేస్తే నేను ఎందుకు ఒప్పుకోవాలండి? ఎవడు తవ్వుకున్న కూతురు వాడే పడతాడు. నాకెందుకు బాధ్యత, నేను ఎందుకు చేయాలి? అది మన పిల్లల విషయంలో అన్నమే.
చాలా విచిత్రం వేస్తుంటుంది కొన్ని విషయాలు. మన పిల్లలు తప్పు చేస్తే మనం అసలు సైలెంట్గా దాన్ని కప్పిపుచ్చుకుంటూ ఉంటుంటాం. మన ఇంట్లో సిచ్యువేషన్ అయితే ఎలా సర్ది పెట్టేసుకుంటూ ఉంటాం. అదే విషయం బయట జరిగితే దాన్ని బట్టబయలు చేసి బహిర్గతం చేస్తూ ఉంటుంటాం. ఎంత చూసారా? కానీ ఇక్కడ ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే, వాళ్ళు చేశారు ప్రభు క్షమించదేవా, క్షమించని నేను కోరుతా ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి విషయం. నా జన్మ యొక్క పాపం ఒప్పుకొనిచు నా దేవుని విజ్ఞాపన చేయించుండేది. కాబట్టి ఎవరైనా తప్పుపోయినట్టు తెలిసినా, ఎవరైనా తప్పు చేసినట్టు తెలిసినా వారి పక్షాన మనం ఒప్పుకోవాలి, మనం విజ్ఞాపన చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అటువంటి మనసును దేవుడు మనకి ఇచ్చాడా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరైనా బలహీనలని తెలిసారా? వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నీ బిడ్డలు కదా తండ్రి, స్వస్థపరిచిన తండ్రి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం అటువంటి మనస్సాక్షి కలిగి జీవించగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కానీ మన జీవితంలో మన పిల్లలు ఎవరైనా కొడితే మనం పెద్దగా పట్టించుకోం. మన పిల్లల్ని ఎవరైనా కొడితే వెంటనే వెళ్ళిపోతుంటుంటాం. ఇది చాలా లోకంలో జరిగేటువంటి విషయాలు అన్నమాట. ఇవన్నీ కూడా చాలా అది ఎప్పుడు జరుగుతుండేటువంటి విషయాలు అన్నమాట. ఇవన్నీ కూడా మన ఇంట్లో సమస్యను అయితే చాలా కప్పు పెట్టుకుంటుంటాం. అదే బయటదాన్ని అయితే కానీ నేను చేస్తున్నాను, బయట సమస్యను కప్పు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళ జన్మ సమస్యను కప్పు పెడతా ఉన్నాడు. ఆ జనమంతా నీ జనమే కదా ప్రభు అని చెప్తూ ఉన్నాడు. ఈ హార్ట్ ఎట్లా వచ్చిందండి? ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే, యేసుక్రీస్తు కలిగినటువంటి మనస్సు, యేసుక్రీస్తు కలిగిన మనస్సు మనం కలిగి ఉంటే యేసు ప్రభు వారు ఎలా ప్రవర్తిస్తారో మనం ఎలా ప్రవర్తించగలుగుతాం. యేసు ప్రభు వారు ఆ సమస్యలో ఉన్నప్పుడు ఏం చేస్తారో మనం అదే చేయగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. 21 నేను ఇలాగూ మాటలాడుచు ప్రార్థన చేయుచూ ఉండగా మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైనటువంటి గాబ్రియేలు ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడిన నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడే ఆ సంగతి నాకు తెలియజేసేట్లా, దానియేలు నీకు గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడు గనుక నీవు విజ్ఞాపనము చేయు నారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనను ఆజ్ఞ బయలుదేరును. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావం గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతం వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. హల్లెలూయా. ఏంటంటే ఎటువంటి నీతి అంటే చాలా అద్భుతమైనటువంటి మాట ఇక్కడ ఉంది, మనకు కనబడుతుంది. యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచటకు. దేవునికి స్తోత్రం. శ్రమలు అనుభవించిన, బాధలు అనుభవించిన దేవుడు చివరికి ఏం చేస్తాడంటే యుగాంతం వరకు ఉండేటువంటి నీతిని ఇస్తాడంట, దేవుడు బయలుపరుస్తాడంట. కాబట్టి ఎప్పుడైతే భారంతో బాధ్యతతో మనం ప్రార్థన చేస్తామో మన ప్రార్థన జవాబు తెచ్చేదిగా ఉంటుంది. మోషే ప్రార్థన చేశాడు, మోషే ప్రార్థన జవాబు వచ్చింది. ఎస్తేరు ప్రార్థన చేసింది, ప్రార్థన జవాబు వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అద్భుతమైనటువంటి జవాబును పొందుకుంటూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, ఈరోజు దేవుని వాక్యం ఇచ్చినటువంటి మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేశారు ఎవరి కోసం అన్నాను? చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటుంటారు, ఉపవాసం ప్రార్థన చేస్తారు. ఎందుకంటే మా మామగారు పోవాలండి, మా అత్తగారు పోవాలండి, వాళ్ళు పోవాలి, వీళ్ళు ఇట్లాగా. అందుక దేవుడిచ్చినటువంటి ఆ అభిషేకాన్ని ఎప్పుడు కూడా అనేక మంది బలపడటానికి ఉపయోగించాలి తప్ప ఎవరిని బలహీనపరుస్తాక మనం ఉపయోగించుకోకూడదు. హల్లెలూయా. మనం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు కూడా ఎదుటి వారిని కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవాలని దేవునికి కృతజ్ఞత పరంగా ఉండేటువంటి విధంగా ప్రతి వారిని దీవించాలి, ఆశీర్వదించాలి, బలపరచాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. కాబట్టి యేసుకేలు పలికినట్టు జీవాన్నే ప్రకటించాలి. మనకి ఎండిపోయినట్టు పరిస్థితులు అవ్వచ్చు, భయంకరమైన పరిస్థితులు అవ్వచ్చు, మనకే భయాన్ని కలిగించే పరిస్థితులు అవ్వచ్చు, కానీ మనం బలంగా ఉండాలి. దేవుని వాక్కు చేత మనం నిలబడినప్పుడు, దేవుడు చెప్పింది మనం వింటా ఉన్నప్పుడు భయం అనిపించదు. ఎందుకంటే మనిషి జీవించేటువంటిది ఎలాగంటే దేవుని నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించాలి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వింటూ ఉంటుంటే ఎముక లోయలో ఉన్న కూడా మనం ధైర్యంగా ఉండగలుగుతాం, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న కూడా మనం ధైర్యంగా ఉండగలుగుతాం. ఒక్కడే ఉన్నాడు, యేసుకేలు గారు ఒక్కడే ఉన్నాడు ఆ భయంకరమైన లోయలో.
ఇట్లా చూస్తారని అట్లా చూస్తారని అన్ని ఎముకలు అసలు ఏది భయంకరమైన పరిస్థితి. కానీ దేవుడు మాట వస్తుంటుంటే ఒక ధైర్యం వస్తూ ఉంది. దేవుని నోటి నుంచి వచ్చేటువంటి మాట ఏం చేస్తుందంటే జీవింపజేస్తూ ఉంది. హల్లెలూయా. ఆ దేవుని మాటను మాట్లాడుతున్నప్పుడు వెలిగించబడుతున్నప్పుడు, దేవుని మాట చేత మాట్లాడబడుతున్నప్పుడు, ఆ దేవుని మాటలు రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది అని ధైర్యంగా ఉన్నాడు. అక్కడితో ఆగిపోయాడా? దేవుని మాట ద్వారా బలపడినటువంటి నువ్వు నేను, దేవుని శక్తి చేత నింపబడినటువంటి మనం అక్కడితో ఆగిపోకూడదు. దాన్ని రిలీజ్ చేయాలి, దాన్ని ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రకటించాలంటే 119వ కీర్తనలో 11వ వచనం మనం ధ్యానించుకున్నాం. నీ నామ ఘనతను నేనేం చేస్తాను? ప్రచురం చేస్తాను, ప్రకటిస్తానంటాను. కాబట్టి ఐస్గేల్ గారు ఏం చేస్తా ఉన్నారు? దేవుని నుంచి వచ్చినప్పుడు ప్రతి మాట రిసీవ్ చేసుకుంటున్నాడు. యేసు క్రీస్తు నామంలో ఆ యేసు క్రీస్తు ప్రభు నాకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి యేసు ప్రభు చెప్పారు కాబట్టి ఆ యెహోవా నామం బట్టి నేను జీవాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. జీవం పొందుకుందురుగా అన్నాడు. అంతే. వెలిగించబడినటువంటి వ్యక్తి ఎప్పుడు చీకటిలో ఉండడండి. చీకటిలో ఉన్న వారికి వెలిగినిచ్చేటువంటి వ్యక్తిగా మారిపోతాడు. తన ఒక వెలిగించబడి వెలుగుగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అలా ముడిసిబట్టుకుని మూలంలో కూర్చోడు, దీపస్తంభం మీద ఉంటాడు. ఖచ్చితంగా అనేక మందికి వెలుగునివ్వాలని చూస్తూ ఉంటాడు, అనేక మందిని దేవుని వైపు నడిపించాలని చూస్తూ ఉంటాడు. దావీదు మంచి ఉద్యోగం, మంచి స్థితిలో ఉన్నాడు. వెలిగించబడినటువంటి వ్యక్తి ఆ మూలంలో కూర్చుని ఉద్యోగం చేసుకుంటూ ఉండాలన్నది ఆయన ఉద్దేశం కాదు. ఏ దీపాలు అయితే ఆరిపోతూ ఉన్నాయో, ఏ జీవితాలు అయితే నలిగిపోతూ ఉన్నాయో, ఏ జీవితాలు అయితే పాడైపోతున్నాయో వాటన్నిటినీ వెలిగించాలి. ఎండిపోయినటువంటి వాటిని జీవింపజేయాలి. ఏజ్కేల్లాగా వీళ్ళందరూ ఎంత గొప్ప భక్తులండి. వాళ్ళంతా కూడా వాళ్ళ స్వార్థంతో జీవించలేదు. ఎప్పుడు కూడా వాళ్ళ భార్య, పిల్లల జీవితం, లైఫ్ ఇట్లా ఎప్పుడు ఆలోచించలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా యూనివర్సల్గా ఆలోచించారు. అందరూ బాగుండాలి, దేశం అంతా బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి, అందరూ మనం ఉండాలి. అటువంటి సిచ్యువేషన్లో మనం ఉండాలి. ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యలకు పరిష్కారంగా మనం మారాలి. ఎక్కడ చీకటి ఉంటే అక్కడ వెలుగుగా మనం మారాలి. ఎక్కడ ఎండిపోయిన పరిస్థితులు ఉంటే అక్కడ మనం ఉండి జీవాన్ని ప్రకటించాలి, వాటిని జీవింపజేసే విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచన. చూడండి, ఈయన యెరూషలేముకు ఎంత భారంతో ప్రార్థన చేస్తున్నాడు. జవాబు వచ్చిందా లేదా? దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. మరి నేను ఈ వాక్యం ముగించాలనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళంత ఉన్నతమైన పొజిషన్లో ఉంటూ కూడా మరి ఇటువంటి విజ్ఞాపన చేశారు. హల్లెలూయా. వీళ్ళకి ఆలోచించేయండి. వాళ్ళంత ఉన్నతమైన పరిస్థితిలో ఉండి, వాళ్ళ ఉద్యోగాల్లో బిజీగా ఉండి, వాళ్ళ ఉన్నతమైన పొజిషన్లో ఉండి, చక్కటి జీవితము, చక్కటి లైఫ్, ఎంతో సుఖవంతమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారంటే, దానియేలు గారిలో కూడా వేసుకున్నా కనిపిస్తూ ఉన్నారు. ఎట్లా అంటారేమో, ఆయన మంచి స్థితిని విడిచిపెట్టాడు, మంచి సింహాసనాన్ని విడిచిపెట్టాడు, ఓని బట్ట కట్టుకున్నాడు. ఎవరి కొరకు? పెళ్ళవట్లేదనా? ఉద్యోగం రావట్లేదనా? సమస్యలు వచ్చాయా? ఆయనకి ఇబ్బందులు వచ్చాయా? ఆహారం లేదా? లేదు. అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, అంతా బాగుంది. అయినా కూడా ఉపవాసం ఉన్నాడు, గోని బట్ట కట్టుకున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రజల కొరకు, ప్రజాక్షేమం కొరకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, కాబట్టి మనం ఉన్న పరిస్థితి బాగుండొచ్చు, మనం నీళ్ళు బాగుండొచ్చు, మనం ఉన్న ఊరు బాగుండొచ్చు. కానీ ఒక్కసారి దేవుని వాక్యం చదువుతున్నట్లయితే, ఒకసారి పరిస్థితులు చూస్తూ ఉన్నట్లయితే, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎట్లా ఉన్నాయి పరిస్థితులు ఒకసారి ఆలోచించేస్తారా? పరిస్థితుల గురించి మనం పట్టించుకుంటున్నాం, ప్రజల గురించి మనం పట్టించుకున్నాం, ప్రజాక్షేమం కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. మరి ఇక్కడ అద్భుతమైనటువంటి విజ్ఞాపనకర్తగా మనకి ఇక్కడ దానియేలు గారు కనిపిస్తూ ఉన్నారు. దానియేలు గారు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. నీ బహుప్రియుడవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూసారా, నేను పాపిని అని ఈయనంటుంటే, మేము దోషం చేస్తాం, నీ మాట వినలేదయా? లేదు లేదు, నువ్వు బహుప్రియుడు. దేవుడికి తెలియదా ఎవరేంటి అన్నది? కానీ దానియేలు గారు ఏం చేస్తామంటే, ప్రభువా, మేమంతా నీ కట్టలను, నువ్వు కనికరం కలిగిన దేవుడు కాబట్టి మేము ఈరోజు ప్రార్థన చేయగలుగుతున్నాము, నువ్వు ఇచ్చిన ప్రేమను బట్టి మేము నిలబడగలిగాము. కానీ మేము మంచివాళ్ళు కాదు, మా జాతి మేమంతా కూడా నీ ఆజ్ఞను ధిక్కరం చేసేసామే, నీ మేము తప్పిపోయామే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెడ్డోడు ఎప్పుడు చెడ్డోడని ఒప్పుకోడు అంటాడు. మంచోడు చూడండి, చెడ్డోడు అన్నా సరే నోరు మూసుకూర్చుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్పాలి, చెడ్డోడా మంచోడు అన్నది, మనుషులం కాదు కదా. ఎందుకంటే నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో అతను సంథింగ్ కుక్కకి ఏదో పెడతాడు, ఏదో పడిపోతే తింటుంటుంటాడు. అది చూసి వాడికి ఎలా ఉంటుందంటే, కుక్కది ఏదో తీసి తిన్నట్టు ఉంటుంది, రాంగ్ కాపీ చేసుకుంటారు. తర్వాత ఆ వీడియోని స్లో చేసి అంతా చూస్తే అర్థమవుతుంది. కాబట్టి దేవుడు
అందుకే యేసోపు అంటాడు, అరే నిన్ను గోతులో పడేసాను కొట్టమని గుర్తుపెట్టుకుని మమ్మల్ని ఏమైనా చేస్తావు ఏంటంటే, అవన్నీ నేను ఎందుకు చేస్తాను, నేను జడ్జ్మెంట్ చేయడానికి నేను దేవుడిని ఏంటి, దేవుడు జడ్జ్మెంట్ చేసుకుంటాడు. మీరు గోతులు ఎందుకు పడేశారో, ఏ ఉద్దేశంతో పడేశారో, ఏం చేశారో అవన్నీ నాకు ఎందుకు, కానీ నాకు మంచిగా జరిగింది కదా, నేను బాగున్నాను కదా, దేవుడు మీరు చూసుకోండి, అది దేవుడు చూసుకుంటాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు. మీరు ఏ ఉద్దేశంతో చేశారు మీ మనసు నాకు తెలియదు కదా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దానియేలు గారు నేను మంచోడు కాదయ్యా, మేము పాపం చేసాగలంటే నువ్వు బహుప్రియుడు. వావ్, చూసారా దేవుడు మాట ఎలా ఉంటుంది, చూసారా దేవుడిచ్చే తీర్పు ఎలా ఉంటుంది, చూసారా. ఈయన అంటూ ఉన్నాడు, మేము ఈ కట్టడం తప్పిపోయాం, మేము ఇలా చేసాం, అందుకే మేము నిందకు తగిన వాళ్ళమే, అవమానానికి తగిన వాళ్ళమే, మేము తప్పు చేసాం. నువ్వు లేదు బహుప్రియుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. 23వ వచనం, నీవు బహుప్రియుడు గనుక నీ విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవాలని ఆజ్ఞ బయలుదేరుదని గాబ్రియల్తో చేశాడంట. వెళ్ళు, బహుప్రియుడు అయింది నాకు చాలా, మరి ఆయన విజ్ఞాపన చేస్తాను, వెళ్ళి కొంచెం విషయం చెప్పరు వెళ్ళి అని చెప్పి దేవుడు గాబ్రియల్తో పంపించాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన ప్రియమైనటువంటి సహోదరి, దేవుని వాక్యం ఇచ్చినటువంటి మీరు మరి మన ప్రజల నిమిత్తం వాళ్ళు మాకు సంబంధించిన కాదు ఏమంటామండి, పొరపాటు మన ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్ జరిగింది అనుకోండి, మన అన్న తమ్ముడు మన బంధువులు ఎవరన్నాను పొరపాటుని చిన్న తప్పు చేసి వచ్చారనుకోండి, నాకు సంబంధం నాకు తెలియదండి, వాళ్ళు అసలు వాళ్ళకి మాకేమీ కాంటాక్ట్ లేదు. అప్పుడు ఏదో అట్లా మాట్లాడేవాళ్ళు అంతే, జస్ట్ మాట్లాడడం తప్ప వాళ్ళకి మాకు సంబంధం లేదు, అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదు. బాగున్నప్పుడేమో అయ్యో వాళ్ళు మా ఊళ్ళేనండి అంటాం, దూర బంధువులైనా సరే అసలు మా ఇంటి పక్క వాళ్ళు మా ఊళ్ళో అని అంటుంటాం. ఎప్పుడైతే సిచ్యువేషన్ వచ్చిందో అసలు వాళ్ళకి మాకు సంబంధం లేదని వాళ్ళు ఎవరో మాకు తెలియదు అంటుంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు బహుప్రియుడు అని. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి విజ్ఞాపన ఎంతో అద్భుతంగా ఫలితం తీసుకొస్తా చూసారు. కాబట్టి మనం విజ్ఞాపన చేసేటువంటి వారిగా మనం ఉండాలి, విజ్ఞాపన కర్తలుగా ఉండాలని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుగా విజ్ఞాపన కర్తగా నిరంతరం మన కోసం చేస్తా ఉన్నాం. మరి మనం విజ్ఞాపన చేయగలుగుతున్నాం చుట్టుపక్కల ప్రజల కొరకు, పక్కింటి వారి కొరకు, మరి దేవుని వాక్యం వినని వారి కొరకు, దేవుని వాక్యం తెలియని వారి కొరకు, దేవుని వాక్యం బలపడని వారి కొరకు మనం విజ్ఞాపన చేయగలుగుతున్నామా? ప్రార్థన చేద్దాం దేవుని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, నీవు బహుప్రియుడవు అని చెప్తా ఉన్నారు. మరి ఈ విషయాన్ని నేను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. నా ఉద్దేశం ఏంటంటే, ఈరోజు దానియేలు గారికి ఆ విషయం తెలిసిన వెంటనే ఆ పుస్తకం ఇరిమియా గారి ద్వారా చదివించబడిన 70 సంవత్సరాలు అయితే విడుదల వస్తుందో తెలిసిన వెంటనే ఉపవాసం ఉన్నాడు. ఆ యెరూషలేము పట్టణం బాగుండాలి, యెరూషలేము అతను నీ పేరు పట్టిన వారు నీ జనుల ప్రభా, వాళ్ళు క్షమించేసేయా, వాళ్ళ స్థితి మళ్ళా ఎంత అభిషక్తులు, ఎంత మరి వాళ్ళని నీ బాహుబలం చేత రప్పించావు, నీ యొక్క గొప్ప మహిమను చూపించావు, అద్భుత కార్యాలు చేస్తావు, నువ్వు గొప్పవాడు కదా, నీ ప్రజల వాళ్ళు అని చెప్పి దేవుడు మహిమపరుస్తున్నాడు. దేవుడు ఇచ్చిన అద్భుత కార్యాలు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రజలను దేవుడి చేతుల్లో పెడుతున్నాడు. నీ పేరు పెట్టబడినటువంటి వారు అని చెప్తా ఉన్నాడు. నువ్వు వాగ్దానం చేసే కదా, నువ్వు విస్తరింపజేస్తావు, నువ్వు బలపరుస్తానని చెప్పి. కాబట్టి మనం విజ్ఞాపన చేసేటప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు నా ప్రజలు కాదు నీ ప్రజలు అని చెప్పాలి. తర్వాత దేవుడు నామం ఎంత గొప్పదో దాన్ని ఉచ్చరించాలి. దేవుడు గతంలో చేసిన అద్భుతాలు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలాగే దేవుడు వాగ్దానాలను ఎత్తుపడి చేయడం వాడు, దేవాన్ని వాగ్దానం చేస్తావు కాబట్టి వీళ్ళు నీ ప్రజలు, వీళ్ళు నడిపించి విడిపించు. దేవుడికి ఏ వ్యక్తి నశించడం ఇష్టం లేదండి, అందరిని రక్షించాలనుకుంటున్నాం. కాబట్టి మనం ఒక సిచ్యువేషన్ ఎదురైందంటే, ఒక భయంకరమైన పరిస్థితులు మనకు ఎదురయ్యాయంటే ఆ పరిస్థితులు మనం ఎలా రెస్పాండ్ అవుతూ ఉన్నాం. హల్లెలూయా, నీవు బహుప్రియుడు అంటూ ఉన్నాడు దేవుడు దావీదుని. ఎందుకంటే దావీదు రెస్పాండ్ అయినటువంటి విధానం, దానియేలు రెస్పాండ్ అయినటువంటి విధానం చాలా అద్భుతంగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దావీదుతో దేవుడు నీవు హృదయానుసారుడు అంటూ ఉన్నాడు, దానియేలుతో అయితే నువ్వు బహుప్రియుడు అంటూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంత అద్భుతమైనటువంటి పేర్లు ఎలా తెచ్చుకోగలుగుతారు, ఇంత అద్భుతమైన జీవితం ఎలా జీవించగలిగారంటే వాళ్ళ జీవితానికి వాళ్ళ ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి వాళ్ళ చేసినటువంటి తప్పుదలకు వీళ్ళు వాటిని భారంగా బాధ్యతగా వీళ్ళ మీద వేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువు మనకు దానియేలు గారిలో కనపడుతూ ఉన్నారు. తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు, తన పరిస్థితిని పక్కన పెట్టాడు, తనకున్న సమయం అంతా కూడా దేవుళ్ళు గడపడానికి ముందుకు వచ్చాడు, తన జీవితాన్ని త్యాగం చేయడానికి వచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం ఇటువంటి విజ్ఞాపన చేస్తున్నాం. మనం కూడా ఇటువంటి విజ్ఞాపన ప్రారంభం చేద్దామా? మన చుట్టుపక్కల వారి వరకు, మన పక్కన ఉన్న వారి వరకు, ప్రతి వారి వరకు విజ్ఞాపన ప్రారంభం చేస్తే మరి ఒక దానియేలు వలె, ఒక దావీదు వలె, ఒక మోషే గారి వలె, ఒక అబ్రహాం గారి వలె, ఒక ఎస్తేర్ రాణి గారి వలె, ఒక నెహెమ్యా గారి వలె, ఇలా చాలా మంది భక్తులు ఉన్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరి వలె మనం కూడా విజ్ఞాపన చేద్దాం.
దేవుని వైపు చూద్దాం, దేవుని చేతుల్లో పెడదాం. మనం డైరెక్ట్ మీరు పాపం చేస్తారంటే వాళ్ళు మనం కొడతారనమాట, మన మాట ఎవరన్నారు. కాబట్టి మనం ఎవరికి తీర్పు తీర్చొద్దు, జడ్జిమెంట్ చేయొద్దు, మీరు ఇలాంటి అలాంటి మనం ఎవరిని అనొద్దు. కానీ దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుడు ప్రతిఫలం ఇస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశ్రయించబడ్డారని నేను నమ్ముచూ ఉన్నాను. విన్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా మరి ప్రతి హృదయం నాటబడి ఫలించాలని ప్రార్థన చేద్దాం. మీరు వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ వినండి. దేవుడు ఖచ్చితంగా దేవుడు మేము బ్లెస్ చేసి ఆశ్రయిస్తాడు. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడ సర్వదా నీకు ఆమె నచ్చింది విన్నాను లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తెలుస్తుంది. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందేటట్టు నువ్వే సహాయం చేయమని, అనేక మంది ఈ వాక్యం బలపట్టు కృప చూపించమని, నువ్వే సహాయం చేయమని, సహాయం చేస్తున్నందుకు వందనం చెల్లిస్తూ మరి నా ప్రభా ఆ దానియేలు వంటి మనసు మాకు నువ్వు దయచేయమని, మా ప్రజల నిమిత్తం మేము ప్రభా ఒప్పుకోవాలన్న తండ్రి, చుట్టుపక్కల ఉన్న వారందరి సమస్యలు మేము ఒప్పుకోవాలన్న తండ్రి, విజ్ఞాపన చేసేటువంటి వారిగా ఉన్నట్లు సహాయం చేయమని, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేస్తున్నందుకు వందనాలు. ఈ యొక్క ఆదివారం బాధకులు ఎందరైతే ఏకీభవించారో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని, బలపరచమని, ఇంతవరకు నాతో మాతో ఉన్నందుకు నీకు వందనం చెల్లిస్తూ మన ప్రభా ఈ కార్యక్రమాన్ని నా మహిమ నడిపించినందుకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ యొక్క ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమాన్ని చూడండి. ఈ సండే ఈ యొక్క అద్భుతమైన మెసేజ్ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. మరి సండే మెసేజెస్ ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వద్దు. లైవ్ మెసేజెస్ 1:30 జరిగి కూడా ప్రతిరోజు చూడండి. మరి ప్రతిరోజు 8:30కి మేము కార్యక్రమం చేస్తా ఉన్నాం. అది కూడా మీరు చూడండి, ఆశీర్వదించబడండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తూ ఉంటుంటాడు. ఆధ్యాత్మికంగా బలపడతారు. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.